शिवाय गुरवे नमः। 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 ప్రాణము ఇచ్చేది ఆవిడే, ప్రాణమే ఆవిడ. కాబట్టి ప్రాణం ఇచ్చేది ఆవిడ అంటే ఆవిడ ఎక్కడో వేరేగా ఉండడం లేదురా. ఆ ప్రాణశక్తే ఆవిడ. అందుకే ఆవిడ తప్ప అన్యం లేదు. ఉన్నది పరబ్రహ్మమే అంతే. కాబట్టి ప్రాణద, ప్రాణరూపిణి ఇలా ఎన్ని చెప్పినా ఆవిడే. వరద అన్న ఆవిడే. కాబట్టి సర్వము ఆవిడే. ఆ ప్రత్యేక రూప ఆత్మ రూపం కూడా ఆవిడే. రూపంగా భావించిన ఆవిడే, అంతటా ఉన్నది అన్న ఆవిడే. అలానే ఆవిడ ఎక్కడో లేదురా, అంతటా ఆవిడలోనే అందరూ ఉన్నారు అని. కాబట్టి లోపల బయట అంత సర్వత్రా. అందుకే సర్వకాల సర్వ అవస్థల యందు అన్నారు. ఆ అవస్థల యందు ఆవిడ దగ్గరే ఉంటే, ఆ నామాన్ని కనుక మీరు స్మరిస్తూ ఉంటే ఏ ప్రాపంచిక విషయం మిమ్మల్ని బాధించదు. స్ఫురణ అనేది అప్పుడు వస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ. ఈ అంటే ద్వంద్వం ఉండదు. చెయ్యాలా వద్దా, ఇవ్వాలా, ఇలాంటివి అనేకంగా ఉంటూ ఉంటాయి. లేచింది మొదలు ఇదే గోల. ఇవి లేకుండా ఆ పని అలా సజావుగా అయిపోతుంది. మార్తాండ సారీ మార్తాండ భైరవారాధ్య. మార్తాండ భైరవారాధ్య. ఆదిత్య మండలాంతర్వర్తి అనేవాడిని మార్తాండు అంటారు. అంటే సూర్యుడే ఇంకో పేరు. ఈయనే సూర్యుడు అనబడుచున్నాడు. అష్టభైరవులలో మార్తాండ భైరవుడు ఒకడు. అతనిచే ఆరాధింపబడి అతనికి సూర్య తేజాన్ని ప్రసాదించింది. కాబట్టి అమ్మ భైరవ. నిన్ననే మనం చెప్పు నిన్నయం సూర్య చంద్రాటనలు ఆవిడ నేత్రములు, స్థానములు ఇలా అనేకం. వాటి యొక్క తేజస్సు ఆవిడ. నీలోని ప్రాణశక్తి ఆవిడ అయినప్పుడు వారిలో తేజస్సు కూడా ఆవిడ. ఏ సందేహం అక్కడ. ఎక్కడో ఎన్ని యోజనాల పైన సూర్యుడు ఉంటూ ఉంటాడు. అయినా సరే ఆ వేడిని నువ్వు ఎలా అనుభవిస్తున్నావు అంటే అంత తేజస్సు ఎలా, ఆ శక్తి ఆవిడ. ఎలా అయితే క్షణకాలం సెకండ్ కాలం వచ్చే మెరుపు తీగనే నువ్వు చూడలేవు, ఆ మెరుపు తీగ కాంతి ఎలాంటిదో ఆవిడ యొక్క శరీరం. అలాగే ఆ సూర్య తేజస్సు. చంద్రమండలం అంటే కొంచెం చల్లగా ఉంటుంది మనకి, ఔషధులకి వాటికి. ఆవిడ ఏమి ఇది అంటే పంటలు పండాలంటే ఆ ఎండ ఉండవలసిందే. ఆవిడ సృష్టి చేసి ఆ ఏదో లేని వదిలేయలేదు. మామూలు దాంట్లో జీవుడు అనేక రకాలుగా చేస్తాడు. ఏదో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ అమ్మకి పాపం ఈగో లేదు. ఆవిడ అన్ని చాలా బ్రహ్మాండంగా చేసింది. ఏది ఎలా చేయాలి అనే దానికి ఎక్కడ నువ్వు వంక పెట్టడానికే లేదు. అన్ని ఈ యొక్క జీవుడి అవసరాల కోసం ఎంత మాత్రమో అంత మాత్రంగా ఆవిడ అన్ని ప్రసాదించింది. ఆవిడ ప్రసాదించిందంటే ఆ సూర్యుడు గాని చంద్రుడు గాని ఏవి కూడా వాటి గతి తప్పలేదు. ఒక్క జీవుడే ఈ ఈగోలతోటి నేను నేను అంటున్నాడు. జంతువులు కూడా అంతే. ఏ జీవరాశి కూడా ఆవిడ యొక్క అంటే ఆ ఏది ఏర్పరిచింది ఆవిడకి, ఒరే నువ్వు ఇంతే అని. ఇప్పుడు పక్షులు సాయంత్రం చూడండి ఇక అవి ఆహారాన్ని ముట్టవుట. జంతువులు కూడా అవి ఒక సమయం తర్వాత ఇక ఆహారాన్ని ముట్టవు. ఇలా కొన్ని నియమాలు వాటికి ఉన్నాయి. అవి ఆ నియమాలను పాటించి తీరుతాయి. ఎక్కడా ఉల్లంఘించవు జీవరాశి. వాటికి ఏదైతే విధించారో అలాగా. ఒక్క జీవుడే
మాటలు ఇచ్చేది ఆవిడ. ఎందుకు ఇచ్చింది? ఇంద్రియాలు దేనికి ఇచ్చిందో చెప్పింది ఆవిడ. నన్ను తెలుసుకోరా నువ్వు, నాలాగా ప్రవర్తించు అని. ఇక్కడ మటుకు వీడు ఇక ఆ నేను అహంకారము సంవత్సరాలైనా పొదువు జీవుడని. దాంతో మళ్ళీ నానా రకాల జన్మలు గోలలు. ఇంత తేజస్సున్నా, అంత శక్తి ఉన్నా వాళ్ళు ఎప్పుడు గతి తప్పలేదు. వారు ఆరాధిస్తూనే ఉంటారు అమ్మని. అమ్మ ఆరాధన అంటే సరెండర్నెస్. మంత్రిణీన్యస్త రాజ్య ధూహు, మంత్రిణీన్యస్త రాజ్య ధూహు, ధూహు అదే దానికి ఒత్తు పెట్టాలి, ధూకి, ధూహు. పరమేశ్వరి సకల ప్రపంచ రాజ్య పరిపాలనను తన మంత్రిణీ దేవియగు రాజశ్యామల ఆవిడ సమర్పించింది. సృష్టి స్థితి లయములందు స్థితి కర్తృత్వము, ప్రపంచ పాలకత్వము ఇది విష్ణు శక్తి కృత్యం. శ్రీకృష్ణ శ్యామలాక్షైవ శ్రీరామో లలితాంబిక. ఇక్కడ వర్ణాన్ని కూడా అంటారు నలుపని, శ్యామల వర్ణము నలుపు. అలాగే ఈ లలిత రూపమే, రాముడు చాలా లావణ్యంగా ఉంటాడు, అందుకని లలిత రూపము శ్రీరామో లలితాంబిక అని చెప్పారు. రాజశ్యామల విష్ణు శక్తి పరిపాలనా భారాన్ని ఈ మంత్రిణీ దేవి యగు రాజశ్యామల యందు అమ్ముంచిందిట. అంటే ఒక పరిపాలన నువ్వు అయ్యో మనకి అమ్మ మహారాజ్ని కదా, మరి ఎవరెవరు చేస్తారన్న బుర్రలు ఉంటాయి కదండి. కాబట్టి అప్పుడు అందుకని ఆవిడ అంటే ఇప్పుడు శ్రీచక్రంలో ఇలా పరివార దేవతలు ఉంటారు, అదొక పద్ధతి. కాబట్టి అక్కడ ఈ పరివారాన్ని అంతటిని చూస్తూ కంట్రోల్ చేసేది రాజశ్యామల. త్రిపురేషి శ్రీచక్రమున సర్వానందమయ చక్ర భాగమునకు అధీశ్వరి త్రిపురేసి. పరమేశ్వరి తద్రూపమున ఉన్నది అగుట త్రిపురేసి. స్థూల సూక్ష్మ కారణ దేహములకు ప్రభ్వి, ప్రభ్వి అంటే రాజు అనుకోండి, రాణి, మహారాజ్ఞి అన్నారు కదా, ముఖ్య ప్రాణ స్వరూపిణి. దేవశిల్పియకు మయునిచే నిర్మించబడిన బ్రహ్మ విష్ణు రుద్రపురములకు ఈశ్వరి ప్రభ్వి త్రిపురేసి కాబట్టి అని త్రిపురేసి అని పిలుస్తారు. స్థూల రూపమున పైభాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, క్రింది భాగము రుద్రుడు అగుట త్రిపురుడు. అంటే ఇప్పుడు పుంలింగంలో చెప్పారు, పరమశివుని శక్తి అగుట పరమేశ్వరి త్రిపురేసి. ఆయన్ని పాలించేదనండి, ఆయనకి ఆవిడికి అభేదం కాబట్టి ఒక రూపాన్ని ఏర్పరిస్తే, అంటే మధ్య భాగం విష్ణువు పాలన, పై భాగం బ్రహ్మ సృష్టి, మధ్య భాగం విష్ణువు పాలించే శక్తి, క్రింది భాగం లయం. కాబట్టి ఈ విధంగా ఆవిడ త్రిపురేసి. 3 పురముల కనొచ్చు. అలా అనేకమైన అర్థాలు ఇందులో ఉంటాయి, సూక్ష్మార్థాలు. ఎప్పుడైనా సరే ఒక దేవతకు సంబంధించినవి ఉపాసకులు రాసిన వాటిల్లో తప్పకుండా సూక్ష్మార్థాలు ఉంటాయి, అద్వైతానికి సంబంధించిన. అంటే అవి దాని అర్థం బ్రహ్మమే, ఇంకా వేరేది ఏది కాదు. బాహ్యంగా ఆ వర్డ్ విన్నప్పుడు మీకు బాహ్యార్థం స్ఫురణకు వచ్చిన అంతరార్థం ఎలాగైతే బయట లోపల అంటామో, అసలైన అంతరార్థము బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ఆవిడే కారణం, పరిపాలించేది ఆవిడే. లేకపోతే మీ కర్మలన్నీ ఎలా ఇస్తుందండి ఆవిడ? ఈ జన్మ అయిపోగానే అమ్మయ్య నా కర్మలు ఆవిడ గుర్తులేవు, అన్ని అయిపోయాయి, నేను చనిపోయా కాబట్టి నా కర్మలు నశించే అనడానికి లేదు. హచ్ డాగ్ ఫాలోస్ అని మనకి బయట అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. హచ్ డాగ్ ఫాలోస్ లాగా మీ కర్మలు మీతోటే ఉంటాయి. అందుకే సంచిత ప్రారంభ ఆగామి. ఎందుకంటే ఉన్న సంచితాలు ఇది చేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ ప్రారంభం ఒకటి, మళ్ళీ ఆగామి, మళ్ళీ కొత్తవి చేయటం. మరి చేస్తే మరి రాకేమవుతాయి? కాబట్టి మీ యొక్క ఈ జన్మ నశించింది కాబట్టి అమ్మయ్య మళ్ళీ నాకేమి ఉండవు ఫ్రెష్ గా అనడానికి. ఎందుకంటే మీరు నిద్ర లేచారనుకోండి, నీకు ముందు రోజు మర్చిపోతారా? చిన్నప్పుడే మర్చిపోరు కొన్ని, కాబట్టి అమ్మ కూడా ఏమి మర్చిపోరు. అందుకనే ప్రభ్వి అంటే ప్రభుత్వం, శక్తి, సమర్థత కలిగిన వాళ్ళని ప్రభ్వి అంటారు. స్త్రీలింగంగా ప్రభువు, సమర్థత.
జయసేనా పరమేశ్వరి సర్వత్రా జయమును పొందగల శక్తి సేనా సమూహములు కలదు. ఖండాసుర మహిషాసురాది రాక్షస సైన్యములను వధించి జయమును పొందిన శక్తి ఆవిడకుంది. పరమేశ్వరి అంటే అలాంటి పరివారం ఆవిడకున్నారు. చెప్పండి తనుసాయిగా రువౌభుగ్నౌ. ఆవిడ అలా వాళ్ళని చూసి ఆ కనుబొమ్మల్ని కొంచెం ముడి వేసి వాళ్ళకి అర్థమైంది. ఆవిడ సైన్యం ఈవిడే ప్రభు అంటే సమర్థత గల ప్రభు ఉన్నప్పుడు సైన్యం కూడా అలాగే ఉంది. ఇంట్లో యజమానులండి యజమానురాళ్ళనండి వాళ్ళ కనుక మంచి సమర్థత ఉందనుకోండి, ఆ ఇల్లంతా చక్కగా ఎప్పుడు ఆనందమే ఉంటుంది, అనవసరమైన క్లేశాలు ఉండవు, లేకపోతే ఇక కొట్టుకోవటమో నానాగోళం ఉండదు. ఆ ప్రభుత్వ శక్తి అంటే పాలించే శక్తి అందరినీ ఒక త్రాటిపై అంటాం. అలా చూసేది. ఇప్పుడంటే అందరు ఇంట్లో ఆ నలుగురికే నానా గోలలు, పిల్లలు మాట వినరు, ఏదో గోలనుకోండి. అంటే వాళ్ళలో ఆ శక్తి ఆ సమర్థత. కానీ నీలో సమర్థత లేదు అన్నప్పుడు ఆ దైవాన్ని ప్రార్థిస్తే ఆ సమర్థత ఏ సందేహం లేదు, అన్నీ ఇస్తుంది. నువ్వు ఆ సరెండర్నెస్ ఉండాలి, ఆరాధించాలంటే సర్వకాల సర్వ అవస్థలే. కాబట్టి జయాన్ని పొందిన ఒక శక్తి సైన్యములు కలదు. మహామంత్రములే అమ్మ యొక్క సైన్యాలు. కానీ మామూలుగా చూసుకుంటే మనకేం శ్రీచక్రం అవన్నీ మనకి తెలీదు. కాబట్టి ఏమిటయ్యా అంటే మంత్రాలు. మంత్ర అధిష్టాన దేవత ఆవిడ వల్ల వచ్చింది. అన్ని మంత్రాలు ఆవిడే అవదు, మంత్ర అధిష్టాన దేవత ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ మళ్ళీ ఆవిడ రూపం అనండి, ఆవిడ మాట వింటుందనండి, ఏదైనా ఉపాసకులు వీని అనుష్ఠానమున అరిషడ్వర్గముల అను శత్రువులను జయిస్తారు. ఇవి జయిస్తే అసలు ఆవిడ లభిస్తుంది. అధిష్టాన దేవత మనకి స్వాధీనమైంది కాబట్టి అమ్మ స్వాధీనమైంది అనడానికి లేదు. ఇక్కడ బాగా ఈ సూక్ష్మాన్ని కూడా గ్రహించాలి. మీరు మంత్రాన్ని జపించచ్చు, అక్షర లక్షలు అవన్నీ చేస్తారనుకోండి, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవతను పెట్టింది. వాళ్ళు మీ స్వాధీనం అవుతారు. అంటే అర్థం ఏమిటి, మీరు చెప్పిన మాట వాళ్ళు వింటారని కాదు. అసలు యాక్చువల్ గా అయితే అంటే వీడు జీవుడి యొక్క లక్షణం అలా ఉంటుంది. అమ్మయ్య ఈ దేవత నా మాట వింటుంది అని ఆ బుర్రతో వాడు అనుష్ఠానం చేస్తాడు, అంటే ఆ ఉపాసన చేస్తాడు. కానీ అలా కాకుండా ఆ అమ్మకి సరెండర్ అయితే, అంటే అధిష్టాన దేవతకు మీరు రూపాలన్నీ ఆవిడవే, శక్తి ఆవిడదే, ఆవిడిచ్చిన శక్తే, ఆరాధన చేస్తే కనుక సరెండర్ అయితే అప్పుడు మీలో అరిషడ్ వర్గాలను వాళ్ళు నశింపజేసి అసలైన అమ్మని తీసుకు. చూడండి ముందర రాజపాలకులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఐడెంటిటీ కార్డు ఏదో చూపిస్తే తీసుకెళ్తారు డైరెక్ట్ గా రాజుగారు. ఆఫీసుల్లో కూడా అంతే కదా, మీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఏదో ఉంటే అది పుచ్చుకుని వెళ్తే వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. అందుకే కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు అని ఎందుకు అన్నారు? ఆ తేజస్సు ఆవిడదే, ఆ శక్తి ఆవిడదే, గతి తప్పకుండా ఆయన ఉన్నాడు అంటే అక్కడే ఉన్నాడు కింద పడకుండా అంటే ఆవిడ శక్తి. అందుకని ఎక్కడ దైవం నాకు కనపట్టలేదు అంటే వీళ్ళని అన్నారు సూర్యచంద్రాలు. సూర్యుడిని ఆరాధించవచ్చు. అలాగే చంద్రుడి ఆరాధన కూడా ఉన్నది. పౌర్ణమి రోజుల్లో పూర్ణ చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ రోజుల్లో ఆ అమ్మని అందులో భావన చేసి ఆరాధన అనేది నీ యొక్క బుద్ధి అన్నమాట. అంతా కూడా ఆ పరబ్రహ్మమే అన్న భావన నీలో ఉన్నప్పుడు నువ్వు ఆరాధించగలవు. కాబట్టి అరిషడ్ వర్గాలను అంటే ఆ సరెండర్నెస్ నీలో ఉంటే గనక ముందు నీలోని ఈ గుణాలను నశింపజేస్తారు. అప్పుడు అసలైన ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం కలుగుతుంది, ప్రత్యక్షం ఆ యొక్క సాక్షాత్కారం మీకు కలుగుతుంది. అరిషడ్ వర్గాలు ఉన్నవాడికి ఏం కలుగుతుందండి? ఏమీ కలగదు. వాడు ఇంకా ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. ఉన్న టైంలోనే ఆ బయట ఈ వీటికి వాటికి ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడ చేసి అక్కడ చేస్తే సమయం అయిపోయి అసలైన మూల విరాట్టుని చూడడానికి సమయం ఏది? అలా పోతుంది. ముందు మూల విరాట్ దర్శనం చేసుకుని మనసుని స్వాంతన పొందించుకుని ఆనందాన్ని పొంది అప్పుడు మిగతావన్నీ దర్శనం చేస్తాం సమయాన్ని పొంది. ఇలా ఏమవుతుంది, ఇక్కడంతా సమయాన్ని చేస్తారు, ఆ అసలైన మూల విరాట్ దగ్గరికి వెళ్ళేసరికి హడావి టైం చూసుకుంటూ ఉంటారు. మీకు అనుగ్రహం ఎలా లభిస్తుందండి?
మీ టైం అయిపోయిందని బయటకు పంపించారు. అందుకని అనవసరంగా సమయాన్ని అంటే చాలా అక్కడ చెప్తారు క్షేత్రాల్లో కానీ ఇది దర్శించే వెళ్ళాలి అది ఇది. నేను ఎప్పుడు అవి అన్ని చేయలేదండి. నేను డైరెక్ట్ మూల విరాట్కే చూసుకునేది. ఆ తర్వాత సమయం ఉంటే ఈ బయట నాకేం కాలేదు, బానే ఉన్నాగా. ఇద్దరికి భయం, పాపం వచ్చేస్తుందేమో, వాళ్ళు అలా చెప్పారు కదా. వీళ్ళు వాళ్ళు సమానమా, వీళ్ళకున్న శక్తి వాళ్ళదే అని తెలిసిన తర్వాత మళ్ళీ సమయాన్ని ఎందుకంటే మనస్సు ఎప్పుడు చంచలం, అది తొందరగా లయం అవ్వదు. ఇక్కడ ఇన్ని చూసరికి అలసిపోతారు. మనసు ఏదైతే అంటుంది టైం అయిపోతుంది, షాపింగ్ టైం మళ్ళీ ఉండదు. అందుకని మూల విరాట దగ్గరికి వెళ్ళేసరికి హడావిడిగా క్షేత్ర దర్శనం ఏమవుతుందండి. అందుకని ఇలాంటి అంటే చిన్న చిన్న వాటికి అలాంటి వాటికి మీరేమి ఇప్పుడు పెడతారు, ఇది దర్శించుకోవాలి లేకపోతే ఆ యాత్ర వేస్ట్ ఇదంతా అలా అంటే కానీ వాటి వెళ్ళవు కాబట్టి వాళ్ళు పెడతారు అలా. అందుకని నీ బుర్రలో మూల విరాట్ మీదే ఆరాధన ఉంటాయి. ఇవన్నీ నీ సమయానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ వాటిని చేసేసి, లేకపోతే చేయకపోయినా ఏం అవ్వదు. కానీ వీడికి భయం, ఆరాధన కన్నా సరెండర్నెస్ కన్నా భయం ఎక్కువ. సరెండర్ అయిన వాడికి భయం ఉండదండి, ఏం భయం అక్కర్లేదు. నిస్త్రైగుణ్య సత్వ రజ తమో గుణములు ఈ మూడిటికి తానే కారణం. ఈ మూడు గుణములలో ఏ ఒక్కటియు ఏ మాత్రమును తనకు లేని కాబట్టి నిస్త్రైగుణ్య, నిహి త్రైగుణ్య, ఏ గుణములు లేనిది. ఈ మూడు గుణాలకు కారణం ఆవిడే అంటే మరి నీలో ప్రాణం ఉంది కదా, మరి ప్రాణం ఉంది కాబట్టి నువ్వు గుణాలతో తిరుగుతున్నావు. ఆవిడేముంది, ఎవరే నీకు తెలియనప్పుడు గుణాలతో తిరిగేవరా, ఇప్పుడు తెలిసింది కదా ఆ ప్రాణం నేనే, నేను ఉండటం వల్లే నీకు ఈ గుణాలతో వ్యవహరిస్తున్నావు కాబట్టి నన్ను గుర్తించు, గుణాలను వదిలేయండి ఆవిడ. గుణాలతో నీకేమిటిరా అని చెప్పి కాబట్టి ఆ గుణాలతో వ్యవహరించుకోవాలి. పోనీ ఆవిడ ఇంత ప్రాణశక్తి ఇచ్చి ఇన్ని చేసినా ఆవిడకి పాపం ఈగో లేదండి. అరే నా వల్లే నువ్వు బతుకుతున్నావురా, నాకు దండం పెట్టి అందు ఆవిడ, లేదా నన్నే పూజించి అందు, నాకు కానుకలు ఇవ్వందు, డబ్బులు ఇస్తేనే అందు. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు ఇవ ఏర్పరిచింది గుళ్ళల్లో కానీ ఏదైనా సరే ఈ జీవుడు ఏర్పరిచినదే. ఆవిడెప్పుడు అలా చెప్పలేదు. అంటే మనం బాహ్యంలో గురువుల దగ్గర చూస్తూ ఉంటాం కదా, 1,00,000 రూపాయలు కడితే సోఫాలు అలా ఏవో లెక్కలు ఉంటాయి. ఇంకా అదైనప్పుడు వాళ్ళు మీకు ఏమిస్తారు. అందుకే అవన్నీ తాంత్రికాలు. ఎందుకంటే వాడు ఆ తాంత్రికమైన పూజలు చేయాలంటే వాడికి బోల్డ్ ఇవి కావాలి, అవన్నీ ఒట్టిగా ఎలా లభిస్తాయి. నిజమైన పరమేశ్వరి యొక్క ఆరాధనకి, పరబ్రహ్మ ఆరాధనకి నీ లేని మనస్సే కావాలి, అంటే ఆ అంతర్ముఖత్వమే కావాలి తప్ప బాహ్యమైన ఏ వస్తువులు అవసరం ఏవి అక్కర్లేదు. నిర్మలంగా అంటే భావరహితమైన నీవు కావాలి, అదే సరెండర్నెస్. నిహిత్రైగుణ్య, నిస్త్రైగుణ్య. కాబట్టి ఆ గుణాలు లేకుండా ఆవిడని ఆరాధిస్తే, ఇందాక చెప్పారు కదా మంత్రిని చేస్తే రాజదు, మంత్రిని చేస్తే కదా శ్యామలాదేవి, ఆవిడ చేస్తే గనక చెప్పాము ఇక్కడే కదా వచ్చింది రాజశ్యామల లోపలున్న గుణాలను నశింప చేస్తుంది అని. కాబట్టి ఇక్కడ అమ్మ ఆ మూడు గుణాలకు కారణం ఆవిడే అయినా నువ్వు ప్రవర్తించడానికి కాదండి, నీలో ప్రాణశక్తి ఉంది కాబట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకని కారణం ఆవైనా ఆవిడికి ఏమీ లేదు. కాబట్టి ఒకళ్ళ దగ్గర మనము అంటే మనకన్నా చిన్నవాళ్ళైనా అధికారంలో ఏదైనా సరే వాళ్ళ దగ్గర వినయంగా ఉండటంలో దోషం ఏమీ లేదు. అవతల వాళ్ళు అహంకరించవచ్చు, ఆహా నేను కంట్రోల్ చేశాను కదా.
ఎవరిని ఎవరు కంట్రోల్ చేశారు అని ప్రశ్న వస్తే, కాబట్టి ఒదిగి ఉండటంలో ఎప్పుడూ దోషం లేదు. కేవల నిర్వికార నిర్గుణ స్వరూపురాలు అమ్మ. ఎంత హాయో గుణరహితంగా ఉంటే. అవతల వాడు అహంకారంతో చేశాడా, ఇంకో దాంతో చేశాడా, నీకెందుకు రా, నువ్వు హాయిగా ఆనందంగా ఉంది, ఏమీ నష్టం లేదు. ఒకళ్ళ మాట విన్నంత మాత్రం నువ్వేం తగ్గిపో. పరాపరా సకల ప్రపంచం నందును జీవరూపమున ప్రవేశించి ప్రపంచ నాటకమును ప్రవర్తింపజేస్తుంది. జీవ సంజ్ఞ కలిగి పరమేశ్వరీ స్వరూపమైన చేతనా ప్రకృతి పరాని. భూమి, ఉదకము, అగ్ని, వాయువు, ఆకాశములు ఈ యొక్క 5 తన్మాత్రలను అహంకారము, మనస్సు, బుద్ధి అను 8 యొక్క సమిష్టియు అపరా ప్రకృతి అని చెప్పబడుతుంది. కాబట్టి పర అంటే చేతనంగా ఉండేవన్నీ కనపడుతున్నాయి కదా నీకు, ఇది పరాశక్తి. అపర అంటే ఈ యొక్క భూమి అవి కనపడతాయి, కానీ వాటి యొక్క శక్తి నీకు కనపడదు. ఆ భూమి చేసేది కానీ ఏదైనా సరే నీకు కనపడదు. నువ్వు చెప్తావు, నువ్వు భావన నీకు కలుగుతుంది తప్ప, అనుభవం కలుగుతుంది తప్ప, నువ్వు దాని యొక్క చేతనం అంటే నీకు కనపడుతుంది. కదలటం కానీ, మాట్లాడటం కానీ, వినటం కానీ ఇవన్నీ నీకు తెలిసేది. కాబట్టి భూమి, ఉదకము ఇవన్నీ కూడా 5 యొక్క తన్మాత్రలు, ఈ అహంకారము, మనస్సు, బుద్ధి అన్న 8 యొక్క సమిష్టి అపరా ప్రకృతి అని చెప్పబడుతుంది. ఈ 2 ప్రకృతులను పరమేశ్వరి యొక్క స్వరూపములే. కాబట్టి పరా అపరా 2 ఆవిడే. స్వర్గ అపవర్గద అన్ని ఆవిడే, సందేహం ఏం లేదు. పరంచ అపరంచ బ్రహ్మ యదోంకార యత్ ఓంకార అని. బ్రహ్మము ఓంకారము పరమని అపరమని 2 విధాలు. పరాపర విభాగేన వివిధ ప్రణవోమత పరం పరతరం బ్రహ్మ ప్రజ్ఞానందాది లక్షణం ప్రకర్షేణ నవం యస్మాత్ పరం బ్రహ్మ స్వభావతః పరః ప్రణవాత్ సాక్షాత్ శబ్దరూపః సునిర్మలః ప్రకర్షేణ నవత్వస్య హేతుత్వాత్ ప్రణవస్మృతః పరమ ప్రణవ ప్రాప్తి హేతుత్వాత్ ప్రణవోధవే. ప్రణవము పరమని అపరమని 2 విధాలు. జ్ఞానానందములను తెలియబడినది పరం. జ్ఞానము, ఆనందం, అచిద్ఘనానందం అన్నారు కదా, అది పరం. నిర్మలమగు శబ్ద రూపమున పరమును సాధించేది అపరం. అంటే ఈ సాధనకు ఉపయోగపడే నామస్మరణ అనండి, మన ధ్యానం అనండి, మీకు ఎలా మీరు చేసేది ప్రయత్నం ఏదైతే ఉందో అది పొందేది పరం, పరబ్రహ్మం. ఎక్కడ మనకి వర్డ్స్ కూడా వేరేగా ఏముండవు, ఆలోచించమంతే, ఏదో వాడేస్తూ ఉంటాం. సూక్ష్మార్థం మనము దాని గురించిన చింత మనకు కలగదు. కాబట్టి అంటే ప్రణవం ఓంకారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఓం అని. సరే మీరు అంత కష్టపడకండి, ఎందుకంటే ఓంకారాన్ని ఎలా పలకాలో అలా పలకగలగాలి. రకరకాలుగా పలుకుతూ ఉంటారు, ధ్యాస అంతా దాని మీద ఉండకూడదు కదా. కాబట్టి ఓంకారం బదులు నామస్మరణ తీసుకున్నాం. ఆ నామస్మరణే మనకి జ్ఞానానందములను తెలియబడినది. అంటే నువ్వు చేసే సాధనను బట్టి నీకు జ్ఞానం లభించి ఆ జ్ఞానాన్ని కనుక ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు పొందేది పరమానందం. అన్ని పరమ అనే అంటే ఆ పరాశబ్దంతో ఉంటాయి, పరబ్రహ్మము, పరానందం. నిర్మలమగు శబ్ద రూపమున ఈ పరమును సాధించడానికి అవసరమైనది అపరం. కాబట్టి ఈ 2 కూడా ఆవిడే, పరాపర. జ్ఞానులచే పరారూపములను, భక్తులచే ఈ యొక్క నవరారు అంటే ఈ అన్ని రకాలుగా రకరకాల రూపాలతో ఆరాధించబడే అమ్మ కూడా ఏకైక తత్వం. అంటే రూపమైన ఆవిడే, రూపరహితము ఆవిడే. కాబట్టి రూపం లేదా నిర్గుణం అన్నారు, గుణము లేనిది అంటే ఆకారము లేనిది. ఆకారము లేనిది ఆవిడే, ఆకారంగా నువ్వు ఆరాధించిన ఆవిడ. ఆకారం లేదు కాబట్టి ఆవిడ వేరు, ఆకారం ఉంది కాబట్టి ఈవిడ వేరు అనడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే అందుకని నామరూపరహిత స్థితి అంటారు, ధ్యానంలో ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఒక నామం నువ్వు ఉచ్చరించినప్పుడు నువ్వు రూపభావన చేస్తావు మొదట. ఆ నామము ఎప్పుడైతే నువ్వు నీ ఊపిరిలాగా చేస్తూ ఉంటావో రూపం నశిస్తుంది.
రూపం కనపడదు. అంతా కూడా ఏకమైన ఒక కాంతిమయ ఇదిగా కనపడుతూ ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంత సాధన చేసిన తర్వాత నామం కూడా ఆగిపోతుంది. అది అసలైన తురీయాతీత స్థితి, తురీయ స్థితి. అదే అదే ఆ అతీతమైన స్థితిని, తురీయాతీత స్థితిని ధ్యానం యొక్క లక్షణం అది అసలు. అంతే తప్ప ధ్యానం అంటే ఏదో పొద్దున కాసేపు అలా నీవు వ్యవహారంలో ఉన్నా కూడా నీ స్థితి ఆ తురీయంగా ఉండటమే అసలైంది. నామరూపరహిత స్థితి. నామము ఆగిపోవాలి, రూపము అసలైనది ముందు ఆలంబన కోసం. దీనికే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పిల్లవాడు ఆ నడకొచ్చే వరకే చేయి పట్టుకుంటాడు, వాడు బాగా నడిచాక ఇంకా చేయి పట్టుకుంటాడు. మీరు పట్టుకుంటారన్నా వాడు వదిలేసి వాడు నడుస్తాడు. అదే విధంగా సహజంగా జరిగిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎన్నాళ్ళకి కాదు, నీ మనసు లగ్నమైందా లేదా చూడు. నువ్వు చేసే సాధనను బట్టే నీకు లభిస్తుంది. నువ్వు గనక ఆ గుణాతీతంగా నిర్గుణంగా గనక అమ్మని ఆరాధిస్తే, అమ్మ నామాన్ని ఆరాధిస్తే, భావనకి రూపాన్ని మించినా కూడా నెమ్మదిగా ఈ యొక్క సహజ లక్షణాలు ఆవిడ కల్పిస్తుంది. అంతేగాని దానికి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని లేవండి. బాహ్యమైన దానికే లక్షలు జపాలు అలాంటివన్నీ ఉంటాయి. బాహ్యమైన మీ కోరికలకి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ అమ్మని ఆరాధించడానికి ఏముందండి? ఏమీ లేదు. నువ్వు నిశ్చలంగా ఉండలేకపోతున్నావు, సుమ్మయిరుగా ఉండవు కాబట్టి ఒక నామాన్ని ఆసరాగా తీసుకోమన్నారు. ఎప్పుడైతే నామం ఆగిపోతుందో అది అసలైన స్థితి. అంటే ఆ సమయంలోనే కాదు, ఏ సమయంలో కూడా నీకు ఈ యొక్క బాహ్యం అనేది నువ్వు లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతావో అసలైన స్థితి, తుర్యాతీత స్థితి అదే. కాబట్టి జ్ఞానులచే పరారూపము, భక్తులచే ఈ యొక్క అంటే అపరారూపం. ఇందాక నేను శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ అపర అంటే పరమాత్మ ఇదిగా చెప్పాలమ్మా. అది ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నానమ్మా. పరాశక్తి అంటే వ్యష్టిను, అపర అంటే సమిష్టినమ్మా. సమిష్టి అని కాదు, నీకు కనపడే రూపాలు. సమిష్టిని అపర అనడానికి లేదు. చైతన్యం అన్నారు కదా ఇందాక, కనపడే రూపాలు. ఇప్పుడు నీ కనపడే రూపాలు ఇవన్నీ కూడా నీ మాట్లాడే శక్తి కనపడుతోంది కదా, వినపడుతోంది. కానీ ఆ వినపడడానికి కారణం ఎవరు? అది కనపడలా, మాట వినపడింది. వినపడడానికి కారణం ఎవరు? పరమాత్మ శక్తి. అది కనపడుతుందా? అది కనపడినది పర, కనపడేది అపర. వీడు మాట్లాడడానికి శక్తి కూడా ఆవిడిచ్చిందే, కానీ ఆవిడ కనపడుతోందా? కనపడదు. ఇప్పుడు మీరు కదులుతూ ఉన్నారు కాబట్టి మీలో ప్రాణం ఉంది అంటారు. కదలకపోతే, ఏం చేసినా కదలకపోతే అందుకు చైతన్యం లేదు అంటారు, ప్రాణశక్తి లేదు. అయితే ఇక్కడ దీన్ని అపర అనడానికి లేదు. ఇక్కడ నీకు అర్థం అవడానికి అలా చెప్పాను. కాబట్టి అక్కడ లోపల అది లేదు కాబట్టి ఇంకా పర అపరాలు ఎక్కడున్నాయి? లేవు. ఎక్కడైతే చైతన్యం కనపడుతోందో ఆ చైతన్యాన్ని అంటే కనపడేదాన్ని అపర అన్నారు, ఆ కనపడని శక్తిని పర అన్నారు. చైతన్యానికి కారణమైనది కాబట్టి ఇక్కడ ఫస్ట్ చైతన్యం కారణం అన్నారు. అంటే వాడు కదులుతున్నాడు అంటే లోపల పరాశక్తి లేకపోతే ఎలా కదులుతాడు వాడు? అందుకే చైతన్యం అలా చెప్పి భూమి, వాయువు, ఆకాశం వీటికి అన్నాడు. ఇవన్నీ కూడా నువ్వు అంటే అగ్నిని నువ్వు జ్వలింపజేయాలి, చేస్తే అది ప్రజ్వలిల్లు. కాబట్టి నీ శక్తి అని కాదు అక్కడ. ఆ శక్తి ఆ కట్టెల్లో అనండి బయటిల్లో అన్న శక్తి ఎవరిచ్చారు? ఆవిడిచ్చింది. కనపడింది శక్తి ఆవిడ. నీ ప్రాణం ఎలాగో కనపడదో వీటన్నిటిలో కూడా భూమికి మరి నువ్వు ఒక విత్తనమో ఏదో పెడితే అది మొలకెత్తే శక్తి ఎవరిదండి? మీరు నీళ్లు పోసినంత మాత్రాన బతుకుతుందా? కాదు. దానికి ఆ బీజంలోని ఆ మొలకెత్తే శక్తి అమ్మది. కాబట్టి భూమికి ఆ శక్తి, అగ్నికి ఆ శక్తి, జలానికి ప్రవహించే శక్తి, ఇవన్నీ కూడా కనపడింది. నీకు నీరు కనపడుతోంది కానీ ఆ నీటికి ఆ శక్తి కనపడదు. కాబట్టి ఇక్కడ ఉన్నది అదే. కానీ నువ్వు ఆస్వాదించేది ఒకటి, భావించేది ఒకటి, ఇలాంటివి ఉంటాయి కదా. అందుకని ఇంకా నేను అన్న అహంకారం ఎందుకురా నీకు? నువ్వేమిటి? నీకేది లేదు.
ప్రాణమే ఆవిడ అంటుంటే ఇంకా నేను నేను అని ఎలా తిరుగుతున్నాను? అందుకని పరా అపర. అర్థమైందమ్మా. అందుకని ఈవిడ రూపాలు ఏవైతే ఇప్పుడు మనము విష్ణు అంటున్నాము, ఇలా శివుడు అంటున్నాము, రకరకాలుగా చెప్తున్నాం కదా. ఈ రూపాలన్నీ అపరాలు, కానీ ఆ రూపం ఏర్పడడానికి పరాశక్తే కారణం. అందుకని జ్ఞానులచే పరారూపము, భక్తులచే అన్నారు. అంటే వీడికి భాగ్యమైన వాడు కదా. భక్తి అంటే ఏమిటి? వీడేదో భక్తిలో పరాకాష్ఠ అన్నారు. పరాకాష్ఠకి వెళ్తే సరెండర్నెస్ వస్తుంది. అప్పుడు అసలైన సాక్షాత్కారం జరిగింది. జ్ఞానులకి ఒక రూపంతో ఏది లేదు. రూపాలన్నీ అదే అంటాడు. అలా అని వాడే రూపాన్ని ఆరాధిస్తూ కూర్చోడు. కాబట్టి ఆ అసలైన దానిని, బ్రహ్మముని, నిరాకారాన్ని ఆరాధిస్తాడు. అక్కడ నిరాకారం అన్నా కూడా అక్కడ ఏదో ఉందని కాదు, ఉన్నది అదే అని తెలుసు కాబట్టి జ్ఞానికి. ఇంకా ఆరాధన అంటే ఏం లేదు వాడికి. నీకు బోధ కోసం ఈ ప్రవచనం జరుగుతున్నప్పుడు అంటే నీకు ఒక వాక్యం చెప్పాలి కాబట్టి ఆరాధిస్తున్నారు అంటారు. ఆరాధన అంటే వేరే ఎక్కడుంది అసలు? లేదమ్మా, అలా బ్రహ్మాలు చెప్పింది అదే. ఏమిటి, ఎవరిని ఏంటి కోరాలి, ఏమిటి కావాలి, అన్ని ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటే ఏమిటి జరగదు. ఇప్పుడు మిషన్ పనిచేయాలి, టేప్ రికార్డర్ మీరు స్విచ్ చేసేస్తే అది వస్తుంది. విప్పదీసి చూస్తారా ప్రతిసారి స్విచ్ ని? అంతే. స్విచ్ చేస్తే ఇది, ఈ స్విచ్ చేస్తే తెలిసిన తర్వాత ఇంక మీరు దాన్ని ఏమి ఇది చేయరు. దాని టెక్నాలజీ అవన్నీ మీకు అనవసరం. ప్రతిసారి అవన్నీ చేస్తారా? లేదు. అంతే, ఆ స్విచ్ చేస్తారు, ఆహా అంటారు, అంతే. ఇది అంతే. అంటే ఆ పరబ్రహ్మ శక్తి అదని తెలుసుకుంటే చాలు. కాబట్టి జ్ఞానులచే పరారూపము, భక్తులచే ఈ అపరారూపం. ఇందాక నేను నవాల అని చెప్పాను, క్షమ్యత. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, కళ్ళజోడు లేకపోయేసరికి ఒకటి కనపడింది. ఇప్పుడు కరెక్ట్ గా కనపడింది. అపరారూపం. ఇది కొన్ని ఎప్పుడో చాలా పాత పుస్తకం, ఇది ఎప్పటిదో అసలు. అందుకని కొన్ని ప్రింటింగ్ సరిగ్గా లేదు. ఇందులో కరెక్షన్లు చేద్దాం అంటే పెన్సిల్ అందుబాటులో ఉంటుంది. అందువలన కొంచెం ఇందాక దోషం జరిగింది. చెప్పినా కూడా డౌట్ వచ్చిందంటే సరే ఓకే కనపడే రూపాలు అని అన్నాడేమో అనుకున్నాను. చూడండి, కళ్ళజోడు పెట్టుకుంటే ఒకటి కనపడుతుంటుంది, రీల్స్ వస్తుంటాయి కదా, అలాగా కళ్ళజోడు పెట్టుకో. అందువల్ల ఇది అపరారూపం అన్నారు. కాబట్టి భక్తులచే అపరారూపమున ఆరాధించబడు ఏకైక తత్వము. శబలత్వ శుద్ధత్వ భేదముచే బ్రహ్మము పరా అపరములని రెండు విధాలు. పరము అపరము, పరాపరములని రకరకాలు. కాబట్టి శ్రీచక్రార్చన పరమని, గుణసహితమగునది అపరమని, జ్ఞానసిద్ధి కలిగి తురియావస్థ స్థితిని పొందుటకు పరాపరము తెలియదు. రెండిటికి అతీతమైనది తురియాతీత స్థితి. పరము లేదు, అపరము లేదు. అక్కడ రెండు లేదు, ఉన్నది అదే కదా. మళ్ళీ దానికి పరము అపరమని ఎలా పెడతారు? కాబట్టి తురియాతీత స్థితి పరాపరం. సమస్త ప్రపంచంలో పరమేశ్వరికి పరులు గాని అపరులు గాని లేదు. భేదభావం లేదు ఆవిడకి. అంటే ఎన్ని అర్థాలు చెప్తున్నారో చూడండి. నా వాళ్ళు, నీ వాళ్ళు, వేరే వాళ్ళు అన్న భేదభావం ఆవిడకి లేదు. అది కూడా చెప్పేశాను. కాబట్టి అమ్మ పరా అపరా. కాబట్టి ఆ భావంతో ఉండండి చక్కగా. భేదభావం ఎప్పుడైతే గుణము నశిస్తుందో ఆనందాన్ని పొందుతారండి. గుణాలు ఉన్నంతసేపు వాడిలాగా వాడలాగా నానా గోల. నీకు టెన్షన్ కదా, ఏమైపోతుందో అన్న టెన్షన్ ఉన్నప్పుడే ఏదేదో చేసేస్తాం. బ్రహ్మ ఉంది అని నమ్మిన వాడికి, లేదా గురువే పరదైవం అని నమ్మిన వాడికి ఏ టెన్షన్ ఉండదు. హాయిగా ఉంటాడా, చూసుకుంటారని. అంతేగాని వీడు మధ్యలో దూరిపోయి అమ్మో ఇదేలాగా అదేలాగా ఎలా ఏం జరుగుతుంది అన్న తాపత్రయం ఉండదు. తాపత్రయంతో చేసేది వేరు, తాపత్రయం లేకుండా చేసేది. తాపత్రయం లేకుండా చేస్తే స్ఫురణ శక్తి అమ్మ ఇచ్చింది. తాపత్రయంతో చేసే జీవలక్షణం. అందువలన అనవసరమైన తాపత్రయాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. హాయిగా ఉండండి. ఏది మీ చేత చేయించబడాలో అవి చేయిస్తూనే ఉంటారు. అందుకనే పరా అపర రెండు ఆవిడ అయినప్పుడు ఇంకెందుకండి. కాబట్టి హాయిగా ఆనందంగా ఉండండి. శుభం భూయా.